పక్కా రాష్ట్రాల్లో మొత్తం అన్ని కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని ఏరియాల్లో కూడా మెజార్టీ పీపుల్ అంటే కూటమి గెలుస్తుంది. ఆశాభావంతో ఉన్నాం. మంచి మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. భజనపరులు ఎవరైతే తిట్ల పురాణం చేసిన మంత్రులు ఉన్నారు, మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది. క్యాబినెట్కి అంతా కూడా ఆ భయంతోనే, ఆ కోపంతోనే, ఆక్రోశంతోనే దాడులకు దిగారు. ఆ ఆక్రోశంతోనే టీడీపీ మొత్తం జనసేన కార్యకర్త కొట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తినడానికి కానీ కారణం కానీ కొంతమంది పోలీసులు మాత్రమే. ఇది నేను అందరినీ అనట్లేదు. కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారు. ఇది మాత్రం టోటల్గా అందరూ కూడా మన ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నా మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా దాడులు జరిగి అన్యాయమైన దాడులు చేశారు. కనుక ఆ దాడులు ఎప్పుడు చేస్తారు? ఓటమి పాలు అవుతున్నామని భయంతో చేస్తారు, ఓడిపోతున్నామని భయంతో చేస్తారు. ఎవరైతే తిట్లు పురాతం చేస్తున్న రాంబాబు గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా రోజక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు. ఇది జూన్ 4వ తారీఖు నాడు మనం చూడొచ్చు. కంపల్సరీ కొంతమంది వివాహయాత్రకు వెళ్ళారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు. కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది. ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది. కంపల్సరీ మనం గెలుస్తాం. పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 99 మంది పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే 99 మంది పవన్ కళ్యాణ్ గారు బాబు నువ్వు గెలాలి, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా నీలాంటి వాడు కావాలి అని పిఠాపురమే కోరుకుంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి కావాలని ఒక డ్రామా సృష్టించేసి ఫ్యామిలీ మెంబర్ నో ప్రాబ్లం, కానీ ఆయన బయటకు వస్తే ఆయన చెయ్యి ఊపితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవడం తప్పు. అది అసంభవం. మీరు ఒక్కరు సపోర్ట్ చేస్తేనో మీరు ఒక్కరు ఓడిద్దాం అనుకుంటే ఓడిపోయేది అయితే కాదు. 99 మంది సపోర్ట్ ఉంది. ఆ 99 మంది ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. కనుక నేను ఇంకొకటి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆ సమయంలో 4 గంటల సమయంలో 2 గంటలకు విజయమ్మ గారి లెటర్ వచ్చింది. ఆ లెటర్ని ఆపడం కోసమా, లేకపోతే వైసీపీ డ్రామా ఆడిందా? ఆ లెటర్ సోషల్ మీడియాలో మొత్తం రాకూడదని, టీవీలో రాకూడదని 6 గంటలకు ఆల్రెడీ అయిపోతున్నా కూడా అది అల్లు అర్జున్ గారు అక్కడ రావడం, వాళ్ళంతా కూడా వైసీపీ పన్నాపం పన్నిందని అనుకుంటున్నాం. అలాగే పాపం ఈరోజు అక్కడ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఏ గారికి సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్గా కంట్రోల్, పాపం 4 జీవితాలు పోయాయి. వాళ్ళు ఈయన వెళ్ళడం వల్ల 4 ఉద్యోగాలు పోయాయి. ఏదో ఒకటే చెప్తున్నా ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఏదున్నా కూడా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఒక వృక్షం, ఒక మెగాస్టార్ అనేది ఒక వృక్షం. ఆ వృక్షంలోనే అందరూ మెగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలు వచ్చారు. ఒకరిద్దరు సపోర్ట్ చేయకపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏమీ లేదు. ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సపోర్ట్ చేయని నేను ఎవరిని అడగలేదు. స్వచ్ఛందంగా అందరూ రావడం, అందరూ వారికి సపోర్ట్ చేశారు. లాస్ట్ టైం కూడా ఇంకోసారి చెప్పాడు ఆయన, సినిమాలకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా చెప్పారు, సినిమా ఫీల్డ్కి రాజకీయానికి ముడిపెట్టొద్దు, సున్నితమైనది సినిమా ఫీల్డు, ఈ సినిమా ఫీల్డ్లో మనం రాజకీయాలకు ముడిపెట్టొద్దు, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు, నష్టమైతే రావద్దు, దయచేసి సినిమా ఫీల్డ్ని ముడిపెట్టొద్దు అన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం ఉండి ఆయన వైసీపీకి సపోర్ట్ చేశారు. కొంతమంది ఇష్టం ఉండి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు మేబీ, కానీ సినిమాకి ప్రభావం చూపకూడదు. దయచేసి సినిమా నిర్మాతది, సినిమా డిస్ట్రిబ్యూటర్ది, సినిమా ఎగ్జిబ్యూటర్ది, కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో సినిమాకి ఎప్పుడు కూడా ఎవరు సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి తప్ప సినిమా మీదకి, ఎందుకంటే నెటిజన్లు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.